ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిటీ నుంచి పిలుపొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీన్మార్ మల్లన్న వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 17 లోపు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు రావాలని తీన్మార్ మల్లన్నను పోలీసులు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక నేతల స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డు చేశారు. ఇప్పుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ పిలుపు రావడం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీన్మార్ మల్లన్న వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 17 లోపు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు రావాలని తీన్మార్ మల్లన్నను పోలీసులు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక నేతల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఇప్పుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ పిలుపు రావడం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీన్మార్ మల్లన్న వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 17 లోపు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు రావాలని తీన్మార్ మల్లన్నను పోలీసులు కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ కార్యాలయం నుంచి నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నెల 17వ తేదీన జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం ముందు మీరు ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి పూర్తి ఆధారాలతో సహా మీరు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ ఆర్డర్స్, ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసుల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి గురైంది, నా ప్రతి ఫోన్ కన్వర్సేషన్ వింటా ఉన్నారు, తనకు అనుమానం ఉన్నాయి, తన ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు కూడా గతంలో తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్లినాగా ఇప్పుడు ఎవరైతే బాధితులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫోన్ ట్యాపింగ్లకు గురై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమ ఇంట్లో జరుగుతున్నటువంటి కన్వర్సేషన్ సైతం వినే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో రేజ్ చేసినటువంటి బాధితులను ఒక్కరొక్కరిని పిలిచి సిట్ అధికారులు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగానే తీన్మార్ మల్లన్న గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ తీన్మార్ మల్లన్నని పిలిచి మీకు ఏ సందర్భంగా డౌట్ వచ్చింది, ఎలాంటి ఇబ్బంది మిమ్మల్ని గురి చేసే ప్రయత్నం చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీరు ఎలా గ్రహించారు, ఇంకెవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి గురై ఉండవచ్చు అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా ఆధారాలతో సహా ఈ నెల 17వ తేదీన సిట్ ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సిట్ నుంచి పిలుపొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీన్మార్ మల్లన్న వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 17 లోపు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు రావాలని తీన్మార్ మల్లన్నను పోలీసులు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కీలక నేతల స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డు చేశారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సిట్ పిలుపు రావడం ఉత్కంఠ రేపుతోంది.